హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మామూలుగా మనుషులు మాత్రమే కాకుండా మూగ జీవాలు కూడా దైవభక్తిని చూపిస్తాయి. చాలా వరకు పెద్ద పెద్ద ఆలయాల్లో ఏనుగులను దేవుడికి సమర్పిస్తారు. అంటే అవి కేవలం దేవుడి యొక్క ఆరాధనకే ఉంటాయి. అభిషేకం చేసేటప్పుడు కానీ, స్వామివారిని ఊరేగించేటప్పుడు కానీ ఆ ఏనుగులను ఉపయోగించుకుంటారు. అలానే ఇటీవల కాలంలో పాములు శివాలయంలోకి ప్రవేశించడం, కోతులు ఆంజనేయ స్వామి ఆలయంలోకి ప్రవేశించడం, చేతులెత్తి మొక్కడం ఇలాంటివన్నీ తరచూ వింటూ ఉంటాం. అది విన్నప్పుడు అది నిజమా కాదా అనే డైలమాలో ఉంటాం. కానీ ఇటీవల ఒక నిజమైన సంఘటన జరిగింది. అది విన్న తర్వాత మీరు కూడా నిజమే అని నమ్ముతారు. మామూలుగా ఆ పరమశివుడి యొక్క వాహనం మహానంది. ఆ నంది లేని శివాలయం ఎక్కడా కనిపించదు. శివుడు ఉన్నాడు అంటే ఎదురుగా నంది ఉండాల్సిందే. ఇక కర్ణాటకలోని కొంతమంది ప్రజలు నందీశ్వరునికి కూడా ఆలయాలు నిర్మించి పూజిస్తారు. బసవేశ్వరుడు అనే నామంతో రైతులు ప్రత్యేకంగా పూజలు జరిపిస్తారు కూడా. అలాగే ఆవులు అంటే గోమాతలను కూడా మన సంప్రదాయంలో పూజిస్తాం. అలా కర్ణాటకలోని ఒక మురుగన్ ఆలయంలో ఈ అరుదైన సంఘటన జరిగింది. ఆ ఆలయానికి వదిలేసిన ఒక ఆవు రోజు ఆలయం సమీపంలోనే తిరుగుతూ చుట్టుపక్కల ఉన్న పచ్చగడ్డిని మేస్తూ అక్కడే ఉంటూ ఉండేది. ఒకరోజు అనుకోకుండా ఆ ఆవు ఆలయంలోకి వచ్చి ఆ కాలభైరవుని దర్శించుకుని గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి మరీ బయటకు వెళ్ళింది. ఇదంతా అక్కడే ఉన్న ఆలయ పూజారి చూస్తూనే ఉన్నారు. చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అదేంటి, ఒక ఆవు, అది కూడా ఆలయంలోకి వచ్చి మనుషుల్లాగా ప్రదక్షిణాలు చేయడం ఏంటి అని చాలా ఆశ్చర్యపోయాడు. అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే దేవుడు నిజంగా ఉన్నాడని మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది నిజమైన సంఘటనని మీరు ఎంతమంది నమ్ముతున్నారు ఫ్రెండ్స్? ఒకవేళ మీరు నిజమైన సంఘటన అని నమ్మినట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, నమో మురుగన్ అని తప్పకుండా రాయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.